హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపింది. జూన్ 12వ తేదీ నుంచి కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకునేందుకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి ప్రధానంగా వితంతు పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్ అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. వృద్ధాప్య పెన్షన్ కోసం అప్లై చేసేవారు వయస్సు 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. వితంతు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేవారు భర్త మరణ ధృవీకరణ పత్రం మరియు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఒంటరి మహిళా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేవారు భర్త విడిచిపెట్టిన మహిళలు లేదా చట్టపరంగా విడాకులు పొందిన మహిళలు అప్లై చేయవచ్చు. అలాగే వికలాంగుల పెన్షన్ కోసం అప్లై చేసుకునేవారు సదరం సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. దీంతో పాటు దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డ్, ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్, రేషన్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ 5 డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి. కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు పైన చెప్పిన ఈ 5 డాక్యుమెంట్స్ తో పాటు ఏ పెన్షన్ కేటగిరీకి సంబంధించిన డాక్యుమెంట్ తప్పనిసరిగా మీ దగ్గర ఉన్న గ్రామ వార్డు సచివాలయంలో సంప్రదించి అప్లై చేయండి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అర్హత కలిగిన వారికి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కొత్త పెన్షన్ అప్లై చేసే ముందు ఖచ్చితంగా మీ ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ అయ్యేలా చూసుకోండి. లేదంటే ఓటీపీ వెరిఫికేషన్ సమయంలో సమస్యలు అయితే వస్తాయి. కొత్త పెన్షన్ అర్హత ఉన్నవారు అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుని వెంటనే అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ చేసి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.